ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది. సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ చెప్పింది. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలో 18,000 కోట్ల కంటే ఎక్కువే. సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్లు కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్ పరివాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు తెలుస్తోంది. సింధు నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికి తీయడానికి చర్యలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ప్రావిన్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడు అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడడంతో దేశం ఊపిరి పీల్చుకోనుంది. మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తున్న పాక్ భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సింధు లోయ నాగరికత 3300 నుంచి 1300 BCE మధ్య దాని ఒడ్డును అభివృద్ధి చెందింది. 1947 విభజనకు ముందు సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది. అయితే విభజన తర్వాత ఇప్పుడు సింధు నది రెండింటి గుండా ప్రవహిస్తోంది.